నాట్ ఉపేంద్ర, నాట్ అమీర్ ఖాన్. బట్ నాగార్జున క్యారెక్టర్ సరిగ్గా వాడుకోకపోవడం వల్ల చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయినా. ఈ మూవీ మీరు అనుకున్న ఫ్లోలో మాత్రం అస్సలు వెళ్ళదు. స్లో వెళ్తుంది, చాలా స్లో వెళ్తుంది, చాలా అంటే చాలా చాలా స్లో వెళ్తుంది. సో బీ ప్రిపేర్ ఫర్ దట్ బిఫోర్ గోయింగ్ టు ద మూవీ. ఇంకా ఈ మూవీ స్టోరీ గురించి చెప్పాలంటే, దేవా ఒక లాడ్జ్ నడుపుతూ ఉంటాడు. తన ఫ్రెండ్ చనిపోవడం వల్ల ఒక స్మగ్లింగ్ గ్యాంగ్లోకి ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. సో అక్కడ ఎంటర్ అయిన తర్వాత ఆయనకి పడ్డ ఇబ్బందులు ఏంటి, అసలు దేవా క్యారెక్టర్ ఎవరు, వాళ్ళ ఫ్రెండ్ ఎలా చనిపోయాడు, ఇదంతా మనం మూవీలో చూసుకుంటాం. ఎవరి గురించి చెప్పినా చెప్పకపోయినా ఒక మనిషి గురించి మాత్రం పక్కా చెప్పాలి, అనిరుద్. ఈ మూవీని లేపడానికి అనిరుద్ పడ్డ కష్టం అంతా ఇంత కాదు. లిటరల్గా ఒక నార్మల్ సీన్స్ అంటే ఏమీ లేకపోయిన సీన్ కూడా తన మ్యూజిక్తో బాగా పట్టుకెళ్ళిండు. సాంగ్స్తో అయినా బ్యాక్గ్రౌండ్తో మ్యూజిక్ అయినా అనిరుద్ చేసిన డ్యూటీ అంతా ఇంత కాదు. తను చేయాల్సిన కంటే 100% ఎక్కువనే చేసిండు. లిటరల్గా మూవీ మొత్తం తన భుజాల మీదనే మోసిండు. అండ్ మూవీ టీం అనిరుద్కి గుడి కట్టినా తప్పలేదు, అంత అంత బాగా వర్క్ చేసిండు. మూవీ స్టార్ట్ అవడం చాలా నీట్గా స్టార్ట్ అవుతుంది. లైక్ ఒక్కొక్క క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేస్తారు. అసలు స్మగ్లింగ్ వరల్డ్ ఏంటి, దయాల్ ఎవరు, సైమన్ ఎవరు, రాజశేఖర్ ఎవరు, ఇలా అన్ని క్యారెక్టర్స్ సెటప్ చేసుకుంటూ మూవీ స్టార్ట్ అవుతుంది. దెన్ ఎంటర్స్ దేవా. మూవీలో ఎక్కడికక్కడ హై సీన్స్ పడుతూనే ఉంటాయి. బట్ ఈ హై సీన్స్ పడాలంటే దానికన్నా ముందు ఒక బీభత్సమైన డ్రామా నడుస్తూనే ఉంటుంది. ఒక నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ డ్రామా అంత ఎంగేజింగ్గా అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు. దెన్ ఎంటర్స్ ఇంటర్వెల్. ఒక మంచి పాయింట్తో ఇంటర్వెల్ సెటప్ చేస్తారు. ఇక్కడ నుంచి చేజులు, యాక్షన్, డ్రామా, రజనీకాంత్ స్వాగ్ ఇవన్నీ ఉంటాయి అనుకుంటాం. కానీ తీరా చూస్తే లోకి గట్టిగా దెబ్బేసిండు. ఫస్ట్ హాఫ్ ఎంత స్లో ఉంటుందో సెకండ్ హాఫ్ అంతకంటే ఇంకెక్క స్లో వెళ్ళిపోతుంది. లిటరల్ నడక నడుస్తూ ఉంటుంది మూవీ. ఈ మూవీకి బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే ఇంత పెద్ద స్టార్ కాస్ట్ ఉండడం. బట్ ఎట్ ద సేమ్ టైం ఈ మూవీకి బిగ్గెస్ట్ నెగిటివ్ ఏంటంటే ఇంత పెద్ద స్టార్ కాస్ట్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయలేకపోయాడు. అంటే ఎవరికి ప్రాపర్ క్యారెక్టర్స్ ఉండవు, వాళ్ళకి ఇంట్రెస్టింగ్ సీన్స్ పడవు. ఎస్పెషల్లీ ఉపేంద్ర గారిని అసలు ఎందుకు పట్టుకొచ్చారో అర్థం కూడా కాలేదు. ఉపేంద్ర గారిని కాకుండా ఆ ప్లేస్లో ఎవరిని పెట్టినా ఇంత ఇంపాక్ట్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఉపేంద్ర గారు లేకపోయినా, అసలు ఆ క్యారెక్టర్ లేకపోయినా మూవీలో పెద్ద పోయేదేం లేదు. ఉపేంద్ర గారి క్యారెక్టర్తో ఎంతైతే యూజ్ లేదో సేమ్ నాగార్జున క్యారెక్టర్ కూడా అంతే. అసలు ఎంత లేపారు ఆయన నాగార్జున. సైమన్ అని చెప్పి, ఈవిల్ క్యారెక్టర్ అని చెప్పి, 7 టైమ్స్ నరేషన్ అని చెప్పి, ఈ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే సింపుల్గా పండుకోబెట్టారు క్యారెక్టర్ని. ఇన్ఫ్యాక్ట్ నాగార్జున క్యారెక్టర్ కంటే శృతి హాసన్ క్యారెక్టర్కి అండ్ శోభిన్ క్యారెక్టర్కి ఎక్కువ స్క్రీన్ టైం ఉంటుంది. వాళ్ళ క్యారెక్టర్స్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటాయి. సేమ్ అన్నిలోకి మూవీస్ లానే ఈ మూవీలో కూడా కొన్ని క్యారెక్టర్స్ మ్యాజిక్ క్రియేట్ చేయడానికి ట్రై చేసిండు ఆయన స్టైల్లో. ఎస్పెషల్లీ విత్ శోభిన్ క్యారెక్టర్. ఈ శోభిన్ క్యారెక్టర్తో చేసిన రచ్చ అంత ఇంత కాదు. ఎస్పెషల్లీ నాగమామ కంటే శోభిన్ క్యారెక్టర్కి స్క్రీన్ టైం ఎక్కువ ఉంటుంది అండ్ ఇంపాక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ శోభిన్ కూడా ఇచ్చి పడేసింది యాక్టింగ్తో, కుమ్మేసింది లిటరల్గా. ఇంకా అమీర్ ఖాన్ గురించి మాట్లాడుకుంటే మూవీ అక్కడితో అయిపోయింది. ఆయన రాకముందే మూవీ అయిపోయి ఉంటుంది. బట్ స్టిల్ విక్రమ్ మూవీలో ఎలాగైతే రోలెక్స్తో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసారో అదే లెవెల్లో ట్రై చేసారు. బట్ అస్సలు వర్కౌట్ కాలేదు. కంప్లీట్లీ వేస్టెడ్ క్యారెక్టర్, పెద్ద ఇంపాక్ట్ కూడా లేదు. ఇంకా ఈ మూవీలో చెప్పుకోవడానికి చాలా పాజిటివ్స్ ఉన్నాయి. బట్ ఎస్పెషల్లీ స్టార్ట్ చేయాలంటే రజనీకాంత్ గారి టైటిల్ కార్డ్ మూవీ స్టార్టింగ్లో పడుతుంది. క్రేజీ అంటే క్రేజీ, ఎక్సలెంట్ డిజైన్ అది. అండ్ ఇంకా సత్యరాజ్ గారి క్యారెక్టర్తో అండ్ ఒక మూవీలో ఒక లేడీ ఉంటుంది తన క్యారెక్టర్తో, ఈ 2 క్యారెక్టర్స్తో కొంచెం డిఫరెంట్గా ట్రై చేసారు. అండ్ ఎస్పెషల్లీ ఆ లేడీ క్యారెక్టర్ అయితే క్రేజీ వర్కౌట్ అయింది. ఆ క్యారెక్టర్కి వచ్చే ట్విస్ట్లు కానీ, తన యాక్టింగ్ కానీ సూపర్ చేసారు అసలు. రజనీకాంత్ గారి స్వాగ్ని లోకేష్ కనగరాజ్ ప్రాపర్గా వాడుకున్నాడు. ఆయన స్లో మోషన్ షాట్స్ అయినా, ఆయన మ్యానరిజమ్స్ అయినా, ఆయన వాకింగ్ స్టైల్ అయినా, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఎస్పెషల్లీ డీఏజింగ్లోకి అయితే సూపర్గా వచ్చింది. నాకు తెలిసి దిస్ ఇస్ ద బెస్ట్ డీఏజింగ్ అవుట్పుట్ వి గాట్ టిల్ నౌ. స్పెషల్ మెన్షన్ ఏంటంటే డిస్కో బీజిఎం అండ్ పవర్ హౌస్ బీజిఎం. ఈ బీజిఎమ్స్ ఎక్కడ పడ్డా ఆ ప్రతి సీన్ వేరే లెవెల్ ఇంపాక్ట్ ఇచ్చింది, చాలా హై ఇంపాక్ట్ ఇచ్చింది. సో ఓవరాల్గా మూవీ అయితే బాగానే ఉంటుంది, కానీ లోకి ప్రీవియస్ మూవీస్ లాగా మ్యాజిక్ అయితే క్రియేట్ అవ్వలేదు. యావరేజ్ ఫస్ట్ హాఫ్ అండ్ యావరేజ్ సెకండ్ హాఫ్తో మూవీ జస్ట్ పర్లేదు, వన్ టైం వాచ్ లాగా ఉంటుంది. బ్యాడ్ మూవీ అని చెప్పాను కానీ మస్ట్ వాచ్ అయితే అస్సలు కాదు. డెఫినెట్లీ లోకి మార్క్ మూవీ అయితే అస్సలు కాదు. ఒక టైట్ అండ్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే లేకపోవడం వల్ల ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్ని హ్యాండిల్ చేయడంలో లోకి మాత్రం 100% సక్సెస్ అవ్వలేదు. సో జస్ట్ ఒక వన్ టైం వాచ్ లాగా మిగిలిపోతుంది మూవీ. సో ఇది గైస్ మన వీడియో ఆన్ ఓకే. సో ఇది గైస్ మన వీడియో ఆన్ కూలీ. నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. నెక్స్ట్ డిస్కషన్తో కలుద్దాం బోత్ వాటు అండ్ కూలీ మూవీస్తో. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్, బాయ్.